అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించనయ సాగలి నిందకు సత్యము చాటగ కులసతినే విడనాడెనయ నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా. హలో హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అరుణిశివ @ యూట్యూబ్ ఛానల్. మీ కేఎస్ వరప్రసాద్ను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో శ్రీరామనవమి మనం ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాం. ఈ పండుగ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. రాముల వారు అంటే సీతాదేవి అనే వారు లోకంలో తెలియని వాళ్ళు అనేది ఎవరికీ ఉండదండి. వాళ్ళు యుగాల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి మనకి ఆదర్శంగా నిలిచారు. ఒక వ్యక్తికి కొంతకాలం వరకు, ఒక 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఆయన జీవించినంత అనంతరం కొంతకాలం వరకే అతని నామస్మరణ అనేది జనాలకి గుర్తుపెట్టుకుంటారు. కానీ కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా మనం అందరం ఆయన్ని స్మరించుకుంటూ, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ మన జీవన విధానాన్ని మలుచుకున్నామంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తి అనేది శ్రీరామచంద్రుల వారు, సీతాదేవి అమ్మవారు అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. రాముల వారు ఏకపత్ని వ్రతుడు. ఒకే బాణం, ఒకే మాట, ఒకే భార్య. ఆయన తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం 14 సంవత్సరాలు అరణ్యవాసం, 14 సంవత్సరాలు వనవాసంలో నేల మీద నిద్రించి అడవులు లభించే ఆహారమే తీసుకొని ఆ నారవస్త్రాలు అవన్నీ కట్టుకొని, అది దశరథుల వారు అరణ్యవాసం అనేది ఎందుకన్నారో అది రాముల వారికి అది మంచి ఖ్యాతిని తీసుకొచ్చి, అలాగే ఆయన వీరత్వానికి ప్రత్యేకంగా యుద్ధంలో రావణాసుడితో ఆయన ఇదనేది ప్రపంచం, మన అందరికీ, యావత్ భారతదేశానికి, ప్రపంచానికి కూడా రాముల వారు అనేది ఏమిటనేది తెలిసింది. అలాగే ఆయన గుణం గురించి మనం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఆయన చాలా శాంతవంతుడు. విషయం వచ్చిందంటే మాత్రం దానిలో ఇది రాజీ పడే పని ఉండదు. అంత గొప్ప మనస్తత్వం కలవారు. అలాగే ఆయన ధర్మో రక్షిత అంటే ధర్మాన్ని మీరు రక్షించండి, మిమ్మల్ని ధర్మం కాపాడుతుంది. ఆయన ప్రతి పనిలో కూడా ఆ నియమం అనేది పాటిస్తూ ముందుకు వెళ్ళారు. మనం రామాయణం మొత్తం చూడొచ్చండి, చదవచ్చు, వినొచ్చు. ప్రతి దానిలో ధర్మ నియమాలని పాటించుకుని ముందుకు వెళ్ళారు. అది సహాయం పొందే విషయంలో కానీ, సహాయం ఇచ్చే విషయంలో కానీ. అలాగే సీతమ్మ వారు మహాసాధ్వి. భర్తే తానై అరణ్యవాసానికి నువ్వు అక్కర్లేదు సీతమ్మ అన్న అయ్యవారు, వద్దండి మీరు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను అని తెలియజేసి ఆయనతో అలాగే బయలుదేరి ఆ అరణ్యవాసంలో ఆయనతో పాటు నేల మీదే నిద్రించి ఆయనతో జర్నీ చేయడం అనే ఒక సంతోషంగా భావించి, అలాగే తర్వాత జరిగిన సంఘటనల ప్రకారం ఎన్నో కష్టాలు, ఎంతో దుఃఖాన్ని పొంది, అంతిమంగా విజయాన్ని పొంది ఆ సీతారామచంద్రుల వారు ఎంతో సంతోషంగా అయోధ్య చేరతారు. రామ పట్టాభిషేకం జరుగుతుంది. అలాగే ఏంటంటే ఈ రాముల వారిని స్మరించుకుంటూ మన పెద్దలు
సీతారామ అమ్మవార్లకి కళ్యాణం అనేది ఎన్నో సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు. నా చిన్నప్పుడు చాలా గొప్పగా పందిరిలేసి చాలా గొప్పగా అంటే ఇప్పుడు చేస్తున్నారండి. ఇక్కడ చాలా గొప్పగా చేసేవారండి. అలాగే మా నాన్నగారు చేసేవారు అప్పట్లోనే 70-80 చిల్లరలోనే. అక్కడ మైక్ పెట్టి పందిరి పెట్టి సాయంత్రం పూట కార్యక్రమాలు అయినా చేసేవారు. ఎందుకంటే మన పెద్దలు మనకి ఇచ్చిన ధర్మం సంబంధించి బోధనలు, ఈ పండుగలు అనేది మనం ముందుకు తీసుకెళ్తే సమాజంలో ప్రతి ఒక్కరూ సీతారామచంద్రుల వారిని భార్యాభర్తలు ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని, అలాగే మనం చేసే ప్రతి పనిలో విచక్షణగా ఆలోచించుకొని మంచి ఏది చెడు ఏది అనేది ధర్మబద్ధంగా జీవితం గడపాలని ఈ శ్రీరామనవమి పండుగ సందర్భంగా వ్యూవర్స్కి ప్రజలందరికీ తెలియజేస్తూ ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.